వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇల్లందులో సింగరేణి కంపెనీ స్థాయి క్రీడల పోటీలను ప్రారంభించిన సింగరేణి జీఎం. చిత్తూరు జిల్లా రామకుప్పంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 4 అరెస్ట్. దేశ భవిష్యత్తుకు నారీ శక్తి అవసరం. బాలికల్లో దాగి ఉన్న నిద్రాణమైన శక్తిని వెలికి తీయండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి కనియా. తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు. కరెంటు కోతలు తట్టుకోలేక సబ్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన రైతులు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపైకి ఎక్కిన కొండ చిల్వ, కాపాడిన స్థానికులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు అవుతాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 17వ తారీఖు తర్వాత చెన్నై, పుదుచ్చేరి మధ్యలో తీరాన్ని తాకే అవకాశం. వర్షాల నేపథ్యంలో కర్నూలు నగరంలోని జోహరాపురం బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం నగరంలోని పాతబస్తీ రాఘవేంద్ర స్వామి మఠం వెనుక ప్రవహిస్తున్న తుంగభద్ర నది ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. కర్నూలు జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై బోధన, పిల్లల సామర్థ్యం, ఉత్తీర్ణత తదితర అంశాల గురించి కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిఈఓ శ్యాముల్, కర్నూలు అర్బన్ తహసీల్దార్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గోడ కూలి 5 వాహనాలు ధ్వంసం. విజయవాడ సూర్యారావుపేట పిఎస్ పరిధిలో కమలా నెహ్రూ మహిళా హాస్టల్లో ప్రహారీ గోడ కూలి ప్రమాదం జరిగింది. ప్రహారీ గోడ వెంట పార్కింగ్ చేసిన 5 వాహనాలు ధ్వంసం. ఆ సమయానికి అక్కడ ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. హిందువులు చీము నెత్తురు లేని నా కొడుకులు, హిందువులు పిచ్చోళ్ళు, హిందువులు మగతనం చచ్చిపోయింది. ఒక హిందూ పిచ్చోడు కూడా ఎందుకు మసీద్ మీద దాడి చేయడం లేదు? సిగ్గు శరం లేని హిందువులు హైదరాబాద్లోనే ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. సిగ్గు శరం లేని జాతి హైదరాబాద్లో పడైంది హిందువుల జాతి. మరి హిందువులకు సిగ్గు శరము రక్తము ఎప్పుడు మరుగుతుంది? కొడుకులకు ఈ రక్తం మరిగినప్పుడు ఈ సంఘటనలన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా ఇతర మతస్థులకు కూడా చెప్తున్నా, ముఖ్యంగా అక్బరుద్దీన్ గారికి, అసౌద్దీన్ గారికి, भाई साहब थोड़ा आप लोग सोच के भी जैसा मस्जिद के ऊपर जैसा होता है एलान होता आप लोग वैसी ఏ ఘటనలు జరిగినా పిచ్చోళ్ళని చూపిస్తున్నారు. మరి ఈ ఘటనలు కూడా అదే జరుగుతాయి. పిచ్చోళ్ళ ఎవరు పిచ్చోళ్ళు? హిందువులు పిచ్చోళ్ళు. ఒకటి ఫస్ట్ ఒకటి చెప్తున్నా, చీము నా నెత్తురున్న నా కొడుకులు హిందువులు. మేము వేరే చీము నెత్తురు లేని నా కొడుకుల హిందువులు ఇట్లా మొగతనం చచ్చిపోయింది కాబట్టి ఇట్లా సంగతి. మరి ఒక్కడు కూడా ధైర్యం చేయడం రా మసీద్ మీద దాడి చేయడానికి? ఏ హిందూ పిచ్చోడు పోతలేడు మసీద్ మీదకి? మా దగ్గర హిందువులలో కూడా రోజు సిగ్నల్ కాడ వేలాది మంది. ఇప్పుడు కమిషనర్ సివి ఆనంద్ని అడుగుతున్నా, సివి ఆనంద్ గారు జంట నగరాలలో సుమారు 1,00,000 మంది హిందూ పిచ్చోళ్ళు, మరి ఒక్క మసీద్ మీద ఎటాకి ఎత్తలేరు ఏంటండి? నేనేమంటున్నాను, హిందువులు ఇంతమంది 1,00,000 మంది ఉన్నారు పిచ్చోళ్ళు. ఒక్కడు కూడా మసీద్ మీద దాడి ఎత్తలేడు, ఒక్కడు కూడా వాళ్ళ దైవాల మీద దాడి ఎత్తలేరు. నేను ఏమంటున్నామంటే, ఇతడు మతస్థుల మీద ఎట్లయితే పోలీసు డిపార్ట్మెంట్ కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు, ఏదో 3 రోజులు ఇట్లాంటి యూనిఫాముల నుంచి పాపం వాళ్ళకు సగం తెలిసి సగం తెలియని ఈ గుడి చుట్టూ ఉంచేసి 2 రోజులు కానీ మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇంకొక గుడి కాడ ఊలగొట్టునని ఇది వెనకాల ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది. మంత్రి ఉత్తమ్ ఇలాకాలో రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ అద్దె బకాయిలు చెల్లించాలని తాళాలు వేసిన బిల్డింగ్ యాజమాన్యం. సూర్యాపేట జిల్లా హుజరానగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు తాళాలు. పాఠశాల బయట నిరీక్షణ చేస్తున్న టీచర్లు, విద్యార్థులు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల విద్యాలయ ప్రైవేటు భవన యాజమాన్య సంఘం తరఫున మా అధ్యక్షుడు ఏ దేవేంద్ర రెడ్డి గారు, కార్యదర్శి బండా కుమార్ స్వామి గారు, తర్వాత కోశాధికారి సిహెచ్ కొండరెడ్డి గారి ఆధ్వర్యంలో గత నెల సెప్టెంబర్ 20వ తారీఖు నాడు సంక్షేమ భవన్ మాసఫ్ ట్యాంక్లో గల సంక్షేమ భవన్ మాసఫ్ ట్యాంక్ దగ్గర సంక్షేమ భవన్లో దాదాపుగా ఒక 400 మంది 500 మంది మేము అందరం కూటమిగా చూసి ఆ అసోసియేషన్ తరఫున అందరి సలహాలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా అదే రోజు నాడు బీసీ సంక్షేమం సంబంధించింది కానీ ఎస్సీ ఎస్టీ తర్వాత ఎంజేపీ స్కూల్కి సంబంధించిన ఎస్సీ స్కూల్తో పాటుగా నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గల మైనార్టీ బిల్డింగ్ దగ్గర కూడా అందరికీ మనం మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో ముఖ్య విశేషం ఏమిటంటే, గత 13 నెలల నుంచి కిరాయిలు రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, సతమతం అవుతున్నాం. దీంతోపాటు ఈ బిల్డింగ్ మీద మేము తీసుకున్న లోన్ వ్యవహారంగా కానీ వేరే ఈఎంఐ కట్టడం విషయంలో కానీ చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. గత 12 నెలల నుంచి మన డిఎండబ్ల్యూ గారికి కానీ తర్వాత మైనార్టీ బోర్డుకి కానీ మిగతా వివిధ వారికి తెలియపరచడం కూడా జరిగింది. వారి దగ్గర నుంచి ఏ స్పందన లేకపోవడం వల్ల సెప్టెంబర్ 20వ తారీఖు నాడు మేము అందరం కలిసి కూడా అందరి సంక్షేమ భవనాలకు సంబంధించి అన్ని గురుకులకు సంబంధించిన సెక్రటరీ గారికి, ఇన్ఛార్జి వారికి ప్రతి ఒక్కరు కూడా ఇంటిమేషన్ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ లెటర్ తీసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత మా అధ్యక్షుడు ఏ దేవేంద్ర రెడ్డి గారు 27వ తారీఖు నాడు
ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే రోజు నాడు ప్రెస్ మీట్తో పాటు సోమాజిగూడ ప్రెస్ మీట్తో పాటు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విన్నవించుకోవడం జరిగింది. మా కిరాయిలు ఇబ్బంది పడుతున్నాం, దాంతోపాటు కిరాయిల దాకా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని మీరు సీఎం గారి దృష్టికి కానీ మిగతా వేరే వారి దృష్టికి కానీ తీసుకుపోయి మాకు బకాయిలు క్లియర్ చేయగలని రిక్వెస్ట్ చేయడం జరిగింది, విన్నవించుకోవడం జరిగింది. దాంతోపాటుగా అక్టోబర్ 30 నాడు మళ్ళీ ఒకసారి వారి అందరూ రిక్వెస్ట్ చేసి మాకు ఫస్ట్ మేము లెటర్ ఇచ్చినాడు సెప్టెంబర్ 30 లోపు డబ్బులు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా అక్టోబర్ 6 తారీఖు రామకుప్పం మండలంలో గంజాయి సేవిస్తున్న ఇద్దరిని రూరల్ సీఎం మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో దాడులు చేసి అరెస్ట్ చేశారని డీఎస్పీ పార్థసారథి తెలిపారు. కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గండిశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఆదికేశవులు, లోకేష్లను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. సుమారు 25 కేజీల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. రామకుప్పం మండలంలోని 84 పెద్దూరు గ్రామంలో ధనరాజ్, అంజప్ప అనే వ్యక్తులు అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నారన్నారు. అంజప్ప, ధనరాజులు, లోకేష్ ఆదికేశవుల ద్వారా ఇతరులకు గంజాయిని విక్రయించేవారన్నారు. అక్రమంగా గంజాయి సాగు చేస్తూ విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని డీఎస్పీ పార్థసారథి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఎం మల్లేష్ యాదవ్, ఎస్ఐలు నరేష్, శ్రీనివాసులు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఇద్దరు యువకులు కూడా ఈ గాంజాయి సేవిస్తూ వాళ్ళ దగ్గర ఉండే గాంజాయిని వేరే వాళ్ళకు కూడా అమ్ముతూ ఉండేవారు. వీళ్ళని పట్టుకొని కొద్దిగా ఇంటర్గేట్ చేసిన తర్వాత అసలు విషయం ఏమంటే, ఈ రామకుప్పం మండలంలో 89 పెద్దూరు అనే గ్రామంలో, అది దాదాపుగా అడవి అంచున ఉంటుంది. దీంట్లో ధనరాజ్ అనే వ్యక్తి తన మామ అయిన అంజప్ప భూమిలో ఇది పండిస్తుంటాడు. సుమారు ఒక 50 మొక్కల దాకా మనకు దొరికాయి అక్కడ పండిస్తూ అవి ఆ ఆకులు తెంపుకొని ఈ అంజప్ప ద్వారా ఈ పిల్లలకి అమ్ముతుంటాడు. ఈ తాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో లోకేష్, ఆదికేశులు అనే పిల్లలు అక్కడికి వెళ్ళి 89 పెద్దూరుకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ చేసి వాళ్ళు కొంత తాగుతూ కొంతమంది మిత్రులకి దాన్ని సప్లై చేసేవాళ్ళు డబ్బు తీసుకొని. ఈ విధంగా వీళ్ళు ఈ సొసైటీలో కొంతమంది యూత్కి ఈ గాంజా తాగడం నేర్పించారు. ఇది పట్టుదలగా మన రూరల్ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ రాళ్ళబోదుగూరు ఎస్ఐ గారు, నరేష్ గారు, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు గారు, వీళ్ళ ముగ్గురు 3 టీంలుగా ఏర్పడి వీటి మీద పొద్దున్న నుంచి ఫోకస్ చేశారు. ఫోకస్ చేసిన తర్వాత ఈ ధనరాజ్ అనే వ్యక్తిని, ఆదికేశవులు అనే వ్యక్తిని ఇప్పుడు మనం అదుపులో వీళ్ళ నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని ఇంకా ఫర్దర్గా ప్రోబ్ చేస్తున్నాము. ఈ 89 పెద్దూరు గ్రామంలో ఇంకా ఎక్కడైనా ఇంకా ఇటువంటి చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ విషయం కూడా ఇంకా ప్రోబ్ చేస్తున్నాము. మొత్తం కూడా ఈ రామకుప్పం మండలం అంతా కూడా ఆల్మోస్ట్ మనకి అడవికి అడ్జసెంట్గా ఉండడం వలన అది పోలీస్ స్టేషన్ నుంచి కూడా 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది విలేజ్. దానివల్ల అక్కడ కొంత జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో మేము దృష్టి పెట్టి ఇక మీదట ఇటువంటివి ఎవరు చేయకుండా, గాంజాయి మొక్కలు పెంచకుండా, ఎటువంటి అమ్మకాలు జరగకుండా, ఎవరు కూడా తాగే అవసరం లేకుండా చేస్తాము. అలాగే కాలేజెస్కి వెళ్ళి కూడా ఈ లోకేష్ అనేవాడు డిగ్రీ చదువుతున్నట్టుగా తెలిసింది మాకు. ఆ కాలేజీలో కూడా ఇంకా ఎవరైనా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సేవిస్తున్నారో స్టూడెంట్స్, వాళ్ళకు కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఐడెంటిఫై చేసి. ఈ మన కుప్పం సబ్ డివిజన్లో ఎవరు కూడా ఫర్దర్గా ఇటువంటి వాటి జోలికి పోకుండా, గాంజా జోలికి పోకుండా నిలువరించాలని ప్రయత్నం చేస్తున్నాము. చాలా రోజులుగా మేము ఇన్ఫర్మేషన్ పెట్టాం వీటి మీద ఇన్ఫర్మేషన్ పెట్టడంతో, మంచి ఇన్ఫర్మేషన్తో మా రూరల్ ఇన్స్పెక్టర్ గారు ఆ లోకేష్ అనేవాడిని, ఆదికేశులు అనేవాడిని పట్టుకోవడం జరిగింది. దాని ద్వారా డొంక కదిలి ఎవరైతే మొక్కలు పెంచుతున్నారో 89 పెద్దూరులో అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ మొక్కలన్నీ పీకిచ్చేసి రెవెన్యూ వాళ్ళ సమక్షంలో మొత్తం పంచనామాన్ని రాసేసి తీసుకొని వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తున్నాం. ఏమండి, లోకేష్ వచ్చేసి గుండిశెట్టిపల్లి శాంతిపురం మండలం వీళ్ళది. ఆదికేశవులది కూడా
89 పెద్దూరు వచ్చేసి దండరాజు, వాళ్ళ మామ ఆదికేశవుడు, అంజప్. ఓకే, అక్టోబర్ 16వ తేదీ బుధవారం అనగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు, జూనియర్ కళాశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు శ్రీధర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందంచు చర్యల్లో భాగంగా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ గారు తెలిపారు. అన్ని వర్గాలకు సంబంధించి కూడా రేపు కూడా సెలవు దినంగా ప్రకటిస్తున్నాము. దయచేసి ప్రైవేట్ యాజమాన్యాలు కూడా రేపు సెలవుగానే మీరు ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అన్నెసరీ మళ్ళీ పిల్లలు మీరు రప్పించేసి మళ్ళీ ఏదైనా ఈ అధిక వర్షం వల్ల రోడ్లు మూసుకుపోవడం కానీ ఇటువంటి ఏదైనా ఇబ్బంది పడితే కూడా అందరం ఇబ్బంది పడతాము. ఒకటి కూడా ఆ వెదర్ ఫోర్కాస్ట్ హెవీ రెయిన్ఫాల్ చూపిస్తుంది కాబట్టి స్కూళ్ళకి, కాలేజీలకు, అలాగే అంగన్వాడీ సెంటర్లకి అన్నిటికీ ప్రభుత్వ ప్రైవేట్ అన్ని వర్గాలకు సంబంధించి కూడా రేపు కూడా సెలవు దినంగా ప్రకటిస్తున్నాము. దయచేసి ప్రైవేట్ యాజమాన్యాలు కూడా రేపు సెలవుగానే మీరు ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అన్నెసరీ మళ్ళీ పిల్లలు మీరు రప్పించేసి మళ్ళీ ఏదైనా ఈ అధిక వర్షం వల్ల రోడ్లు మూసుకుపోవడం కానీ ఇటువంటి ఏదైనా ఇబ్బంది పడితే కూడా అందరం ఇబ్బంది పడతాము. హన్మకొండ 1000 స్తంభాల దేవాలయం వద్ద నుండి సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. విజయ డైరీ చైర్మన్ కి ఫోన్ లో వార్నింగ్ ఇస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. Who are you అంటున్నా నేను తెలియదా ఎవడో మీకు? You have no right to question me. You have no right to question me. You have no right to question me. మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? Why did you call me? ఎందుకు కాల్ చేశారు? నాకు బెదిరిస్తున్నారా నాకు ఫోన్ చేసి? నాకు ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నారా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నువ్వు రా, నువ్వు ఇంటికి రా, నువ్వు ఇంటికి రండి. అయ్యో రండి, నువ్వు రా. అంటే ఎట్లా వస్తున్నావో చెప్పు. మామగా వస్తే మర్యాద ఇస్తా. నువ్వు మామగా వస్తే నీకు మర్యాద ఇస్తా. నువ్వు యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ, గివ్ అ కంప్లైంట్. నువ్వు ఎవడు చెప్పినా నేను రాకూడదని? ఏది చట్టం? నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? ఎక్స్ కాదు, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టినారు మీరు? మరి ఎవరికి సంబంధం లేనప్పుడు ఈయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? మరి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెడుతున్నారు? ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ కూర్చుంటే మేము చూస్తూ కూర్చుంటామా? ఇక్కడ కట్టించాలా 2 నిమిషాల్లో? ఎస్వి నాగిరెడ్డి తాతది నేను విగ్రహం నేను కట్టించాలా 2 నిమిషాల్లో? మస్తు. నాకెందుకు ఫోన్ చేసినారు? నాకు మామగా చేసినావా? విజయ డైరీ చైర్మన్ గా చేసినావా? నువ్వు చెప్పు. నువ్వు మామగా చేసినావా? విజయ డైరీ చైర్మన్ గా ఫోన్ చేసినావా? నాకు చెప్పు మాట. చెప్పు. మామగా చేసినావు కదా. మామ నీ చైర్లో కూర్చుంటే ఏంటి మామ తప్పు? మళ్ళీ చైర్మన్ అంటున్నావు నువ్వు. అందుకే నువ్వు డిసైడ్ గా. నువ్వు చైర్మన్ గా ఫోన్ చేస్తావా? నాకు మామగా ఫోన్ చేస్తావా? చైర్మనా మామ?
చైర్మన్ అయితే యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్. నాకు ఫోన్ చేయకండి. నాకు ఫోన్ చేస్తున్నాడు నన్ను బెదిరిస్తున్నట్టు. అర్థమైంది కదా? వరంగల్ ఆర్టీసీకి దసరా ధమాకా. వరంగల్ రీజియన్లో రికార్డ్ స్థాయిలో ఆదాయం. అక్టోబర్ 1 నుండి 14 వరకు 28.99 లక్షల రూపాయల ఆదాయం. వరంగల్ రీజియన్ పరిధిలో కేవలం 14 రోజుల్లో ఇంత రికార్డ్ స్థాయి ఆదాయం ఇదే ప్రథమం అంటున్న అధికారులు. వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలో 850 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ సంస్థ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడ లభించడం లేదని ఎంపీ మిథున్ రెడ్డి గారు తెలపడం జరిగింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాలకు కనీసం డబ్బులు అయినా వచ్చేవని ఇప్పుడు ఇది కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇసుక ధరలు రెండింతలు పెరిగిందన్నాడు. ఎన్నికలలో ఉచితంగా ఇస్తానని ఇసుకను చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు ప్రజలను మోసగిస్తూ
కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇసుక మాఫియాను అరికట్టాలని ఎంపీ మిథున్ అన్న గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజంపేట ప్రెసిడెంట్ వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న శ్రీ అక్కేపాటి అమర్నాథ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రెడ్డప్ప, రమేష్ రెడ్డి, వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచులు, మండల నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు మద్యం ఆక్షన్స్, ఈరోజు షాప్స్ ఏవైతే ఆక్షన్స్ జరిగినాయో ఇవన్నీ కూడా ఒక సిండికేట్గా ఏర్పడి వాటిపైన పెట్టిన దృష్టి ఈరోజు సూపర్ 6 పైన పెట్టడం లేదని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ అమ్మేదానికి ఈరోజు సిండికేట్లు ఫామ్ చేసినారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మద్యం రేట్లు తగ్గుతాయని చెప్పి, ఏమాత్రం తగ్గే పరిస్థితి ఉండదు, ప్రతి ఒక్కటి కూడా పెంచి ఇంకా కూడా అధ్వానమైన పరిస్థితులకి తీసుకొస్తారని చెప్పి కూడా ప్రజలపైన భారం పడే విధంగా తీసుకొస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేతల్లో చేసేదానికి చాలా తేడా ఉందని చెప్పి ప్రజలు గమనించేదానికి 100 రోజులు కూడా పట్టలేదు. ఇవన్నీ ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము వీటిపైన పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.